వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను 2 రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు డబ్బులు అవసరం ఉండి బైక్ ఈఎంఐ అని, హాస్టల్ రెంట్ అని వీటి వల్ల 2 రోజుల నుంచి వీడియో పెట్టలేదు. సో మనం ఇక్కడ ₹100 బిర్యానీ రేటింగ్ ఎలా ఉన్నదో నాకు తెలియదు. అది తింటూ నా లైఫ్లో ఏమేమి జరిగిందో, నేను ఈ 2 రోజులు నేను ఎంత ఖర్చు పెట్టానో మీకు ప్రతిదీ ప్రూఫ్తో సహా పెడతాను. ఇంత ఖర్చు అవుతుందా హాస్టల్లో ఉంటే, ఇలా ఉంటుందా హాస్టల్లో ఉంటే అనేది మీకు చాలా వివరంగా చెప్తాను. సో మనం తింటూ మాట్లాడదాం. బిర్యానీ తెచ్చుకున్నాను, బిర్యానీ అండ్ దీంతోపాటు ఒక థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాను. థమ్స్అప్ ఇక్కడ పెడుతున్నాను. ఇంకొకటి ఇదేమో కర్రీ, మజ్జిగ అండ్ ఇది వచ్చేసి లెమన్ అండ్ ఇదేంటిది ఆనియన్స్. సో వీటికైతే టేస్ట్ ఎలా ఉన్నదో చూసి చెప్తా ఫస్ట్, ఆ తర్వాత నా విషయాలు మాట్లాడుకుందాం. ఎగ్జామ్ చాలా బాగుంది. దీనికి అయ్యే ఖర్చు ఎంత? ₹100 అయింది. బిర్యానీకి ₹100, థమ్స్అప్కి ₹20. నా లైఫ్లో వద్దాం. హాస్టల్లో ఎలా జరుగుతుందంటే ఫుడ్ కొంచెం యావరేజ్గా ఉంది. డైలీ పప్పు ఉన్నది. సో సాయంత్రం వేరే కర్రీస్ కొంచెం నాకైతే తినబుద్ధి కాలేదబ్బా హాస్టల్లో. అందుకని చెప్పేసి బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నాను. దీనికి కాస్ట్ ₹100 అయింది. ఓకే, ఇది ఓకే, ఏక్ నంబర్. దీనికి 3 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు. నాకు ఓవరాల్గా ఈ 2 డేస్ సాటర్డే సండే వీడియో పెట్టలేదు కదా. ఈ సాటర్డే సండే వీడియో ఎందుకు పెట్టలేదంటే నాకు అక్షరాల ₹4000 ఖర్చు అయింది. అదే నేను పని చేయలేదు అంతకుముందు వీక్ పని చేయలేదు. నేను జెప్టోలో వర్క్ చేస్తున్నాను, రీసెంట్గానే జాయిన్ అయ్యాను. సో నాకైతే జెప్టోలో వర్క్ చేశాను. నేను ఫస్ట్ వీక్ పని చేయలేదు చక్కగా. సో నాకు డబ్బులు అనేది మిగలలేదు. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే మా బావ దగ్గర ఒక ₹1000 అడిగాను. ఇంకో అన్న దగ్గర 1500 అడిగాను. సో ఈ బండి ఉన్నది చూడండి, ఈ బండి ఇక్కడ కాలిపోయింది. ఎలా కాలిపోయిందంటే ఇక్కడ ఒక నట్టు ఉండేది, వేరే నట్టు ఉన్నది. అది ఎంత ఇప్పినా రావట్లేదు. ఫస్ట్ ఎవరికి షోరూమ్ వాళ్ళకి ఇచ్చిన ముందు డూమ్ రావట్లేదు. ఇక్కడ ఈ ఏరియాలో లైటింగ్ అంతా ఎక్కువ లేదు. అందుకని చెప్పేసి ఈ లైటింగ్ కావాలని చెప్పేసి షోరూమ్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఇప్పిరు అన్నట్టు రావట్లేదు అని చెప్పేసి. ఇంకోటి ఏం చేశారంటే నట్టు రావట్లేదని చెప్పేసి నేను పోయిన 1800 కట్టిన, ఆ నట్టు రావట్లేదని చెప్పగానే స్టాక్ లేదని, డూమ్ స్టాక్ లేదు, 2-3 రోజుల్లో వచ్చి తీసుకెళ్ళు అని చెప్పారు. అదే నాకు ఎమర్జెన్సీ కాబట్టి నేను ఇక్కడ రిపేర్ చేసే కాడ నేనే దగ్గర ఉండి రిపేర్ చేస్తాను అని చెప్పేసి నేను ఈ వేరే బండి షోరూమ్కి తీసుకొచ్చాను. షోరూమ్ కూడా కాదు, మెకానిక్ షెడ్ కాడికి. వాళ్ళు ఇప్పిర్రు, దీనికి తమ్ముడు ఇది రావట్లేదు, ఇది హీట్ చేసి నట్టు కూడా బీకించుకొని నేను డూమ్ వేసిస్తా అని చెప్పాడు. డూమ్కి అయితే 250 తీసుకున్నాడు. ఆ నట్టు ఈ పనికే నాకు దగ్గర ₹200 అయింది. ఇక్కడ దగ్గర నాకు ₹600 ఖర్చు అయింది. బండికి 600 ఖర్చు అయింది. ఇంకొకటి నేను వీడియో తీస్తున్న ఫోన్కి వచ్చేసి ఈ వారం రోజులు పడ్డ వర్షంలో నా ఫోన్ మొత్తానికే పోయింది, డిస్ప్లే పోయింది. ఆటోమేటిక్గా నీళ్ళు పోయి ఆటోమేటిక్ నడుస్తుంది. అది కింద ఇలా కొట్టంగానే మొత్తం డిస్ప్లే వైట్గా అయిపోయింది. అయిపోయిందిరా అనే పరిస్థితి అయిపోయిందిరా అని చెప్పేసి నేనేం చేశాను, మెయిన్లీ రీజన్ ఏంటిదంటే ఈ హాస్టల్లో ఉంటున్నా కదా, హాస్టల్ రెంట్ దామ్ చేస్తుండు ఓనరు. ఎందుకంటే హాస్టల్ ఆయన కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, హాస్టల్ రెంట్ పే చేయమని చెప్పేసి. ఇంకొకటి విషయం ఏంటిదంటే నా బండి ఈఎంఐ కూడా దగ్గరకు వచ్చింది. వీటికి మేనేజ్ చేసుకోవడానికి
నేను పని చేస్తాను. సో నా పని చేసే కాడ ఈ మొబైల్ ప్రాబ్లం వచ్చి ఈ బండి డూమ్ ప్రాబ్లం వచ్చి నాకు దెబ్బ మీద దెబ్బ పడి మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది. సో మొత్తానికి నేను ఈ వారం అయితే ఇవన్నీ క్లియర్ చేయడానికి నేను 10,000 రూపాయలు చేశాను. సో అది కూడా నా డబ్బులు క్లియర్ అవ్వలేదు. నేను ఈ ఉన్న పరిస్థితిలో క్లియర్ కాదు. సో అందుకని చెప్పేసి నేనేం చేశానంటే వాళ్ళ దగ్గర అడుక్కొని సపరేట్గా డబ్బులు అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రజెంట్లీ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది నాది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఓవరాల్గా హాస్టల్లో ఉన్న నా పరిస్థితులు చెప్తున్నా. నెక్స్ట్ డే ఏమవుతుందో కూడా తెలియదు. సో ఇవాళది ఈ 2 డేస్లో జరిగిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. హాస్టల్లో ఇలా ఉంటుంది, ఇలా అయితేనే ఇంత సంపాదిస్తేనే మనం సెట్ అవుతాం, లేకపోతే లేదని చెప్పేసి చెప్తున్నాను. వేరే ఊరికి సంపాదించడానికి ఏదో ఒక పని చేయడానికి వచ్చాం కదా. సో మనకు ఒక లెవెల్లో ఒక 10 నుంచి 15,000 మధ్యలో టార్గెట్ పెట్టుకోవాలి వారానికి. డెలివరీ బాయ్స్ అంటే 12 నుంచి 15 మధ్యలో టార్గెట్ పెట్టుకుంటే వారానికి మనకి బండికి అది ఏ పర్సనల్ విషయంకైనా డబ్బులు అనేది చేతిలో ఉంటుంది. సో నాకు లేకపోవడం వల్ల నేను వీళ్ళ దగ్గర అడుక్కున్నాడు తప్ప నా సొంతంగా డబ్బులు లేవు, ఏం లేవు. సో మొత్తానికైతే ఈ బిర్యానీకి రేటింగ్ అయితే బాగుంది. ఇదే బిర్యానీ సో ఆన్లైన్లో తెప్పించి మళ్ళీ ఇదే సెటప్ని మళ్ళీ ఇంకోసారి పెడతాను. అంతవరకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.